ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక విజువల్‌లో టాప్ 5 గానీ, టాప్ 3 గానీ, టాప్ 10 గానీ ఇలా టాప్ 10 వాల్యూస్ అనేవి ఎలా మనం చూపెట్టాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ మిమ్మల్ని అడిగాడనమాట. మీరు ఒక విజువల్‌లో ఆల్మోస్ట్ మీకు 100 రోస్ ఆఫ్ డేటా ఉంది. సో, దానికి సంబంధించిన డేటాను అనేది మీరు ఒక విజువల్‌లో చూపిస్తున్నారు. ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ 1, 2, 3 ఆల్మోస్ట్ ఒక 10 పైననే సబ్జెక్ట్స్ ఉన్నాయి. బట్ మనకి క్లయింట్ ఏమన్నాడంటే, నాకు ఓన్లీ టాప్ 5 సబ్జెక్ట్స్ మాత్రమే కావాలి. సో, ఇలాంటి మీకు ఆప్షన్ అంటే మీకు ఇలాంటి డిఫరెంట్ సినారియోస్ మీకు వచ్చినప్పుడు అంటే మీకు టాప్ ఎన్ ఆ టాప్ ఎన్లో మేబీ టాప్ 5 అని ఉండొచ్చు, 3 అని ఉండొచ్చు, 10 అని ఉండొచ్చు. అంటే మీరు టోటల్ డేటాని విజువల్లో మీరు చూపెట్టేటప్పుడు మేబీ వాళ్ళకి కొన్నిసార్లు ఓన్లీ టాప్ 5 ఓన్లీ టాప్ 3 వాళ్ళకి కావాల్సి ఉంటుంది. సో, ఇలాంటి రిక్వైర్మెంట్ కూడా మీకు రావచ్చు. సో, దీన్ని మనం ఎలా చేయొచ్చు అనేది నేను మీకు ఈరోజు చూపెడతాను. సో, ఫస్ట్ విజువల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫిల్టర్స్ అనేది ఎక్స్పాండ్ చేయండి. సో, ఈ ఫిల్టర్స్లో మనం ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సబ్జెక్ట్స్ అనేవి మనకు టాప్ 5 కావాలి అని చెప్పేసి మనకు రిక్వైర్మెంట్ ఉంది. సో, సబ్జెక్ట్స్ మీద క్లిక్ చేయండి, ఎక్స్పాండ్ చేయండి. దాని తర్వాత బేసిక్ ఫిల్టరింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టాప్ ఎన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో, మీరు టాప్ ఎన్ కావాలి కాబట్టి టాప్ ఎన్ సెలెక్ట్ చేసా, షో ఐటమ్స్ ఇక్కడ టాప్ సెలెక్ట్ చేసా. దాని తర్వాత నాకు ఒక 5 కావాలి. 5 ఏం కావాలి? సో, ఇక్కడ నేను యాక్చువల్గా ఏది వాడానో చూద్దాం. విజువల్లోకి వెళ్ళండి. నేను సమ్ ఆఫ్ మార్క్స్ అనేది వాడి ఇక్కడ నేను సబ్జెక్ట్ వైజ్గా సమ్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉందో అనేది నేను విజువల్లో చూపెడుతున్నా. సో, మనకి సబ్జెక్ట్స్ అనేవి నాకు టాప్ 5 సబ్జెక్ట్స్ నాకు టాప్ 5 సబ్జెక్ట్స్ కావాలి బై వాల్యూ. దేని బేస్ మీద మనకి అది టాప్ 5 చూపెట్టాలి. దేని బేస్ మీద? నాకు మార్క్స్ బేస్ మీద కావాలి. సో, మార్క్స్ని డ్రాగ్ చేయండి దీంట్లోకి. సమ్ ఆఫ్ మార్క్స్ ఓకే. నాకు సబ్జెక్ట్స్ కావాలి టాప్ 5, దేని బేస్ మీద? సమ్ ఆఫ్ మార్క్స్ మీద కావాలి. అప్లై ఫిల్టర్ ప్రెస్ చేయండి. సో, మీకు ఆటోమేటిక్గా విజువల్లో ఓన్లీ టాప్ 5 మాత్రమే మీకు చూపెడుతున్నాయి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటాలో 10 రోస్ ఉన్నాయి. ఆ 10 రోస్కి డిఫరెంట్ మార్క్స్ ఉన్నాయి. ఇదేం చేస్తుంది అని అంటే టాప్ 5 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్టింగ్ అనుకోండి. మీ డేటాలో 10 నుంచి 50 వరకు మార్క్స్ ఉన్నాయి. అలాగే దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. దానికి రైట్ సైడ్లో మార్క్స్ ఉన్నాయి. 10 to 15 100 ఉన్నాయి. సో, అది సార్టింగ్ చేసి ఏదైతే ఎక్కువ ఉందో అది ఫస్ట్, దాని తర్వాత ఏది ఎక్కువ ఉందో సెకండ్, అలా సార్టింగ్ చేసి ఒక 5 రికార్డ్స్ని మాత్రమే తీసుకొచ్చి మన విజువల్లో అది చూపెడుతుంది. ఓకే, ఇక్కడ టాప్ ఎన్ వచ్చింది, నాకు ఇది వద్దు, నాకు టాప్ 3 కావాలనుకోండి. జస్ట్ 3 అని చేంజ్ చేయండి, అప్లై ఫిల్టర్ కొట్టండి, ఓన్లీ 3 కనబడుతుంది. ఇది బాగానే ఉంది. యూజర్ ఏమన్నాడు లేదా క్లయింట్ ఏమన్నాడు, ఇది కాదు నాకు టాప్ కాదు, నాకు బాటమ్ కావాలి అంటే జస్ట్ దాంట్లో టాప్ అనే డ్రాప్ డౌన్ దగ్గర క్లిక్ చేయండి. మీకు బాటమ్ అనేది ఇంకోటి వస్తుంది. నేను 3 సెలెక్ట్ చేసా, అప్లై ఫిల్టర్ కొట్టండి. ఇదేమవుతుందంటే మీకు బాటంలో ఏదైతే తక్కువ వాల్యూ ఉందో అక్కడ నుంచి మీకు వాల్యూస్ అనేవి సెలెక్ట్ చేసుకొని బాటంలో నుంచి మీకు వాల్యూస్ అనేవి ఒక 3 వాల్యూస్ అనేవి తీసుకొని మనకి ఇక్కడ చూపెడుతుంది. సో, ఈ విధంగా మీరు టాప్ ఎన్ యూస్ చేసి మీకు బాటంలో ఉన్న వాల్యూస్ అయినా లేదు అనుకుంటే టాప్లో ఉన్న వాల్యూస్ అయినా మీరు చూపెట్టచ్చు. థ్యాంక్ యూ.